గురువుగారు, చాలా ధనాన్ని సంపాదిస్తున్నాము, కానీ ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఉండటం లేదండి. ఇది నిత్యము మేము ఎదురు చూస్తున్నటువంటి సమస్యగా మారిపోతూనే ఉంది. మరి దీనికి ఏదైనా చక్కటి పరిష్కార మార్గం ఉన్నదా? ఉన్నదండి. ధనం నిత్యం మనం సంపాదిస్తూనే ఉన్నా ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదు అని అంటే గుర్తుపెట్టుకోవాలి. ఏ గృహములోనైతే ధనం ఎంత సంపాదించినా నిలబడట్లేదు అనటానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. ఈ కారణాలు అనేకం ఉంటాయి. ఉదాహరణకు, ధనం సంపాదించిన రోజున, ధనాన్ని ఇంటికి తీసుకొచ్చిన రోజున ఎక్కువగా గొడవలు పడ్డా, ఎవరితోటైనా సరే తగాదాలు తెచ్చుకున్న ఆ ధనం నిలబడదు. అదే ధనం గృహంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇరువురు కూడా పోట్లాడుకున్న ఆ ధనం కూడా నిలబడదు. ఇంటి యజమాని ధనం సంపాదిస్తూ ఉన్నప్పుడు పిల్లలను పెడచెవున పెట్టి భార్యను అనుకూడనటువంటి మాటలతో తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు తను ఎంత సంపాదించినా కానీ నిరుపయోగమే అవుతుంది. అలాగే ఏ గృహములోనైనా సరే పాడైపోయినటువంటి వస్తువులను ఇంటి ముందుగా అలంకరణ చేసుకొని చక్కగా వాటన్నింటిని కూడా ఇంటి ముందే ఉంచుకున్నటువంటి గృహాల్లో కూడా ఎప్పటికీ ధనం అనేటువంటిది నిలబడదు, కాక మనశ్శాంతి కూడా ఉండదు. అందుకని వాడగా వదిలేసినటువంటి వస్తువులను, వాడగా వదిలేసినటువంటి దుస్తులను, ఏదైనా కానీ ఎంగిలిపడ్డటువంటి సీసాలను, ఏదైనా కానీ వీటన్నింటినీ కూడా నిరుపయోగంగా గృహాల్లో ఎప్పుడూ నిల్వ ఉంచకండి. ఇలా ఉంచడం ద్వారా మనం సంపాదించినటువంటి ధనం గృహంలో లేకుండా పోతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ధనం ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా మనం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి సత్కార్యాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి మనము తీసుకొచ్చినటువంటి ధనం నిలబడట్లేదు అని అంటే, ధనము గృహములో ఉండగా ఎట్టి పరిస్థితులలోనూ కూడా అహంకారముతో ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడైతే మనం అహంకార ధోరణి ప్రదర్శిస్తామో ధనానికి విరుద్ధంగా మన జీవనశైలి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దానాది కార్యక్రమంలో తప్పనిసరి. అందుకని ఉద్యోగము చేసినా, వ్యాపారం చేసినా, ఈరోజు ధనం వచ్చింది, మనసు ప్రశాంతంగా ఉంది, బాగుందని నీకు అనిపించినటువంటి మరుసటి రోజున ఒక మనిషికి సరిపడేటువంటి భోజనాన్ని సిద్ధం చేసుకొని మన స్వహస్త్రాలతో మనమే ఎవరికైనా కానీ ఇచ్చినట్టయితే ఎప్పటికీ కూడా నువ్వు సంపాదించినటువంటి ధనం వృధా కాకుండా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం.